కష్టకాలం ఎదుర్కోబోతా ఉన్నారు. మావోయిస్టుల యొక్క కేంద్ర కమిటీ లేదు, రాష్ట్ర కమిటీలు లేవు, చిన్న భిన్నం అయిపోయింది. చాలా మంది లొంగిపోతా ఉన్నారు. మొన్న చచ్చిపోయినటువంటి హిడ్మా అంతం తర్వాత ఇక కాకావికలం అయిపోయింది మావోయిస్ట్ పార్టీ అంతా కూడా. ఉన్నటువంటిది కేవలం ఒక దేవజీ తిప్పిరి తిరుపతి, ఆయన ఒకడు మాత్రమే మిగిలిపోయిన కొంత పేరున్నటువంటి వ్యక్తి. alias ఇప్పుడు దేవ అన్నటువంటి ఎవరు హిడ్మాకు భావను ఇంకా ఏదో తమ్ముడు ఆయన ఒకడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. నిన్ననే మావోయిస్టులకు ఇన్ఫర్మేషను అండ్ హిడ్మా చావుకి ఒక కలప వ్యాపారి అండ్ కాంట్రాక్టరే కారణం అని చెప్పేసి ఎవరైతే మావోయిస్టులు విడుదల చేసిండో ఒక లేఖని, దాని తర్వాత నిన్న అదే కాంట్రాక్టర్ని లేపేసిండు, చంపేసిండు మావోయిస్టులు. అంటే ఇన్ఫార్మర్ల పేరు మీద మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆచూకీని వీళ్ళు చెప్తున్నారు. మావోయిస్టులు చనిపోవడానికి, ఇంతమంది చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళే అంటూ నిన్న వాళ్ళని చంపడం జరిగింది. ఒక కాంట్రాక్టర్ని, ఇంకోరేమో తప్పించుకొని వచ్చి మావోయిస్టుల చీరల నుంచి తప్పించుకొని వచ్చి బయటపడ్డారు ప్రాణాలతోటి.